మెయింటెనెన్స్ అన్నది ఓన్లీ వైఫ్స్కేనా? హస్బెండ్కి అసలు ఎట్లాంటి రైట్స్ ఉండవా? ఇది అందరికీ పెద్ద క్వశ్చన్. అసలు మెన్కి అసలు రైట్సే లేవా? వాళ్ళ మీద ఇలాగా ఫాల్స్ కంప్లైంట్స్ కానీ లేకపోతే వాళ్ళ మీద ఏ ఎలిగేషన్స్ అన్ని చేసేయచ్చా అని అంటే మెన్ కూడా ఈక్వల్ రైట్ ఉంది. మన లాస్ అన్ని జెండర్ న్యూట్రల్లే. ఏదైతే అమ్మాయిలకి అప్లై అవుతుందో అదే అబ్బాయిలకి కూడా అప్లై అవుతుంది. అయితే మరి ఈ భరణం అన్న టాపిక్, మెయింటెనెన్స్ ఇవ్వాల్సింది హస్బెండ్ వైఫ్కే అన్న టాపిక్లో మరి సింగిల్ సైడెడ్గా ఉందా అని అంటే సింగిల్ సైడెడ్ కాదు. వైఫ్ కూడా హస్బెండ్కి మెయింటెనెన్స్ ఇవ్వచ్చు, ఇవ్వాలి. ఎప్పుడు అనంటే హస్బెండ్ ఒకవేళ ఫిజికలీ ఇన్కేపబుల్ అయితే అనంటే ఆయనకి ఏమన్నా ఫిజికల్ డిజబిలిటీ ఉన్నా, మెంటల్ డిజబిలిటీ ఉన్నా, లేదు అంటే ఆయన వెజిటేటివ్ స్టేట్ అంటే మంచం మీద నుంచి దిగలేకుండా ఉన్నా, అట్లాంటి పరిస్థితుల్లో ఆయన పని ఆయన చేసుకోలేని పరిస్థితుల్లో, ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆయనకి ఎట్లాంటి ఆధారం లేని పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ భార్య గనక పని చేస్తుంటే, ఉద్యోగం చేస్తుంది అంటే మాత్రం భార్య భర్తకి భరణం ఇవ్వాలి. ఇలాంటి కండిషన్స్లో మాత్రమే భర్త భార్య దగ్గర నుంచి భరణం క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే అందరికీ వచ్చే క్వశ్చన్, పిల్లలు ఉన్నప్పుడు ఎవరు బాధ్యత తీసుకోవాలి? పిల్లల బాధ్యత ఇద్దరిది, భర్తది, భార్యది. కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు పిల్లల బాధ్యత ఉట్టి భార్య ఒక్కతే చూసుకోవడం కాదు, భర్త కూడా చూసుకోవాలి. మెయింటెనెన్స్ అన్నది ఇద్దరు పిల్లల మెయింటెనెన్స్ చూసుకోవాలి. భార్య పనిచేస్తుంది కదా అని చెప్పి భర్త నేను మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆమె పని చేస్తుంది కదా అనడానికి లేదు. పిల్లల బాధ్యత మదర్ అండ్ ఫాదర్ది. వాళ్ళ మెయింటెనెన్స్ ఇద్దరు ఇవ్వాలి. అసలు మెయింటెనెన్స్ గురించి అంటే భరణం గురించి చాలా రకాల జడ్జ్మెంట్స్ వచ్చాయి. అందులో ఏంటి, వర్కింగ్ ఉమెన్ కి మెయింటెనెన్స్ ఇవ్వచ్చా అన్నది పెద్ద క్వశ్చన్. అమ్మాయి వర్క్ చేస్తుంది అని అంటే ఆమెకి మెయింటెనెన్స్ ఇవ్వకూడదు అన్న చట్టం ఎక్కడా లేదు. మెయింటెనెన్స్ ఎప్పుడు ఇస్తారు వర్కింగ్ ఉమెన్ కి? ఎప్పుడైతే ఆవిడ లయబిలిటీస్ అంటే ఆవిడకున్న బాధ్యతలు ఎక్కువయ్యి దూరం ఉండడం వల్ల, హస్బెండ్ అండ్ వైఫ్ విడిపోవడం వల్ల, ఈవిడ దూరంగా ఉండడం వల్ల ఆవిడకి రెస్పాన్సిబిలిటీస్ పెరిగి ఆవిడ జీవనం సాగించడానికి, ఆవిడ సోర్స్ ఆఫ్ లివింగ్ కి ఆవిడకి సరిపోకపోతే అటువంటి టైంలో ఉమెన్ అంటే వైఫ్ హస్బెండ్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, ఆవిడ పని చేస్తున్నా సరే. అయితే మెయింటెనెన్స్ అన్నారని చెప్పి ఎంతన్నా ఇచ్చేస్తారా అంటే కాదు. యాజ్ పర్ లా 25% ఇస్ ద మినిమం మెయింటెనెన్స్. ఎంత శాలరీ వస్తుందో అందులో 25% అనేది మినిమం మెయింటెనెన్స్. సో అలాగే క్యాలిక్యులేట్ చేస్తారు. అంతకన్నా ఎక్కువన్నా ఇవ్వచ్చు, అంతకన్నా తక్కువన్నా ఇవ్వచ్చు. డిపెండ్స్ అపాన్ ఈచ్ అండ్ ఎవ్రీ కేసు బట్టి ఉంటుంది, అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ బట్టి ఉంటుంది, పార్టీస్ కేపబిలిటీస్ బట్టి ఉంటుంది. హైకోర్ట్స్లో హస్బెండ్ అంటే ఫాదర్కి పిల్లల పట్లున్న రెస్పాన్సిబిలిటీ గురించి గుర్తు చేస్తూ ఈ జడ్జ్మెంట్స్లో యు బెగ్, బోరో ఆర్ స్టీల్, మీరు ఏ పని చేయకపోయినా మీరు అడుక్కునైనా సరే పిల్లలకి పోషించాలి, పిల్లల్ని చూసుకోవాలి అన్నది ఈ జడ్జ్మెంట్లో ఇచ్చారు. అంటే దాని సివియారిటీ అండ్ దాని రెస్పాన్సిబిలిటీని గుర్తు చేస్తూ, ఫాదర్ అండ్ మదర్కి పిల్లల పైన ఉన్న రెస్పాన్సిబిలిటీని గుర్తు చేస్తూ, షేరింగ్ రెస్పాన్సిబిలిటీని దాన్ని హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వడం అన్నమాట. సో ఇలాంటి కేసెస్లో భరణం అన్నది షేర్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ హస్బెండ్ అసలు దేనికి ఆయన ఫిజికల్గా ఆయనకి ఎటువంటి కెపాసిటీ లేకపోతే అప్పుడు వైఫ్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ అన్నది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ఇష్యూస్ మనకి అంటే మెన్కి లాస్ ఏమున్నాయి, మాకంటూ ప్రొటెక్షన్ లేదా, మాకు మేము వీటిల నుంచి మాకు సొలేజ్ లేదా అని అంటే లాలోనే వీ హ్యావ్ ఆల్ ద ఆప్షన్స్ అండ్ వీ హ్యావ్ ఆల్ ద వేస్. సో పానిక్ అవ్వకుండా యూ కెన్ సీ ద ఆప్షన్స్ అండ్ గో అకార్డింగ్లీ.